సార్ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మాది. ఇది చిన్న పాండిపురం సార్. బోధన్లో పాండిపురంలో మా ఇల్లు ఉంది సార్. మేము పాండిపురంలో నిజామాబాద్లో లోన్ తీసుకున్నాం. లోన్ కట్టేసిన తర్వాత మొత్తం ముట్టిపోయిన తర్వాత కూడా మళ్ళీ లోన్ కావాలి, మళ్ళీ డబ్బులు కట్టండి అని చెప్పేసి మమ్మల్ని వేధిస్తారు బ్యాంకు. మేము చిన్న ఇసుకల్లిలో ఉంటున్నాం, తోటలో అంటే జీతం ఉంటున్నాం సార్. మాకు 7,000 జీతం వస్తుంది. దాన్ని బట్టి మా జీతంలో మేము తినాలన్నా వీళ్ళకి ఇంకా కట్టుకుంటూ పోవాలి. మాకు ఇచ్చిన దాంట్లో సగం డబ్బులు బ్యాంక్ మేనేజర్ 30,000 తీసుకుంది. మళ్ళీ అది మధ్యవర్తి మాకు ఇచ్చిన 50,000 తీసుకుంది. 80,000 వాళ్ళే తీసుకుంది సార్. మాకు వచ్చింది ఒక 20 కూడా, అంటే సగం వచ్చింది. అయినా మేము దానికి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా కట్టినాము, మేము కట్టాల్సిన డబ్బులు కూడా కట్టినాము. ఇంకా కట్టమని అంటున్నాం. ఇంకా తీసుకురామంటే మేము కట్టము, ఇంకా మాది ముట్టిపోయిందని చెప్పేసి మేము అక్కడ డిస్పెల్లో బతుకుతున్నాము. వచ్చిర్రు, ఇదిగో ఇల్లు సీల్ చేసి ఆల్రెడీ మేము తాళం వేసి తాళాలు గదిలో కొట్టిర్రు, ఇక్కడ పడేసిర్రు, వాళ్ళు తాళం వేసి సీల్ చేసేసి మా తరఫు నుంచి మాట్లాడే వాళ్ళు లేరా? గరీబ్ వాళ్ళు అంటే కాదు, వాళ్ళు లేరా? ఇప్పుడు మేము కోర్టుకు పోదామన్నా పేపర్ కావాలి, టౌన్ పోదామన్నా పేపర్ కావాలి, బ్యాంకు పోదామన్నా పేపర్ కావాలి. మా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. ఉన్నాయన్నీ ఉన్నాయి, రూమ్లో ఉన్నాయి, బీరువాలో ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేవు. నేను మళ్ళీ ఫంక్షన్ ఉందని చెప్పి మా మద్దతు దగ్గర కట్టవలసిన బుట్టల కమ్మలు మాటిని తీసుకొచ్చుకున్నాను. అవి కూడా ఇంట్లోనే ఉన్నాయి. నాకు